సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. ఈరోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కొంచెం పరిచయం. 1897 నవంబర్ నెలలో తెలుగు సాహిత్యంలో 2 అద్భుతాలు జరిగాయని చెప్పవచ్చు. మొదటిది కన్యాశుల్కం నాటకం యొక్క ఆవిష్కరణ. రెండవది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జననం. 1897 నవంబర్ 1వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరున్న చంద్రంపాలెం అనే ఊరిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పండిత కుటుంబంలో దేవులపల్లి కవి సోదరులుగా పేరు పొందిన వాళ్ళలో తమ్మన శాస్త్రి గారు, ఆయన పేరు కూడా వెంకట కృష్ణశాస్త్రి గారి అబ్బాయిగా ఈయన పుట్టారు. దేవులపల్లి కవి సోదరులు పండితులే కాదు, పిఠాపురం రాజా వారి ఆస్థాన కవులు కూడా. కృష్ణశాస్త్రి గారు చిన్నప్పటి నుంచి సాహితీ వాతావరణంలోనే పెరిగారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే భావకవిత్వం గురించి మాట్లాడాలి. భావకవిత్వం గురించి మాట్లాడాలంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి మాట్లాడాలి. ఈ రెండు మనం విడదీసి చూడలేం. 1789 ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం పెరిగే రొమాంటిసిజం అనే కాన్సెప్ట్ రాజకీయ సామాజిక కళా రంగాలలో ఆవిర్భవించింది. ఈ రొమాంటిసిజమే చిత్రలేఖనంలో మొదలయ్యి మిగిలిన కళారంగాలలో, ముఖ్యంగా సాహిత్యంలో రొమాంటిక్ పోయిట్రీగా ఐరోపా ఖండం మొత్తం విస్తరించి విశ్వవిఖ్యాతమై తెలుగునాట కాల్పనిక సాహిత్యంగా ఆవిర్భవించి తరువాత కాలంలో భావకవిత్వంగా రూపాంతరం చెందింది. భావకవిత్వపు ఆవిర్భావం కూడా నాటి సాంప్రదాయ కవిత్వం మీద ఒక విధంగా తిరుగుబాటే. భావకవులు సంప్రదాయమైన పద్యం కంటే పద్యంలోని లయకు, గేయానికి, పాటకి ప్రాధాన్యం ఇచ్చినవారు. అయితే అప్పటికే నవయుగ వైతాళికుడిగా గుర్తింపబడ్డ గురజాడ అప్పారావు గారు పద్యాన్ని గద్దె దింపి పాటకి పట్టం కట్టడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 19వ శతాబ్దపు చివరిలో, ఇంకా చెప్పాలంటే ఆఖరి 10 సంవత్సరాల్లో, అంటే 1890 నుంచి 1900 మధ్యలో పుట్టిన ఎంతోమంది తర్వాత కాలంలో గొప్ప భావ కవులుగా ప్రసిద్ధి పొందారు. తెలుగునాట భావ కవిత్వానికి ఎవరు తెరదీసినా, భావ కవులు ఎంతమంది ఉన్నా భావ కవిత్వం అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే భావ కవిత్వంగానే స్థిరపడిపోయింది. 1920వ సంవత్సరంలో కృష్ణశాస్త్రి గారు అనారోగ్య కారణాల చేత సామర్లకోటలో రైలు ఎక్కి బళ్ళారి వెళుతూ రైలు అడవుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అడవుల యొక్క అందాలకు ముగ్ధులై అప్పుడు ఆయన రాసిన గేయం: ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులు ఆకునైతో మొదలైన కొన్ని గేయాల సంపుటే తరువాత కాలంలో 1925లో కృష్ణపక్షం పేరుతో కవితా సంకలనంగా బయటకు వచ్చింది. అయితే ఈ కృష్ణపక్షం ఎన్నో విమర్శలకు గురైంది. అసలు ఇదేమి కవిత్వం అన్నారు. అసలు భావ కవిత్వం ఏంటి అంటే ప్రాచీన కవిత్వంలో భావం లేదా అన్నారు. భావ కవిత్వంలో ఉండే స్పష్టమైన అనుభూతులు ఇది అసలు భావ కవిత్వం కాదు, అభావ కవిత్వం అన్నారు. అంతేకాదు ఈ కృష్ణపక్షాన్ని విమర్శిస్తూ శుక్లపక్షం అని కూడా ఒక కవితా సంకలనాన్ని విడుదల చేశారు. అయితే కృష్ణశాస్త్రి గారు దేనికి సమాధానం చెప్పలేదు. ఆయన్ని మీరు దీన్ని ఖండించటం లేదన్నప్పుడు కూడా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మన పని మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆయన కవితలు రాయడమే కాదు, భావ కవితా ఉద్యమానికి ఎంతో పాటుపడ్డారు. ఆయన ఎన్నో సాహితీ సమాఖ్యలకు వెళుతూ అక్కడ ఆయన రాసిన కవిత్వమే కాకుండా తన సమకాలీనులైన భావకవిత్వం రాస్తున్న వాళ్ళ యొక్క అందరి కవిత్వాల గురించి ఆయన మాట్లాడుతుండేవారు. ఆయన గొప్ప వక్త, గొప్పగా పాడేవారు. ఆయన అనర్గళంగా 3 గంటల పాటు మాట్లాడగలిగేటువంటి వక్త. కృష్ణపక్షం తర్వాత ప్రవాసం రాశారు, తర్వాత మళ్ళీ ఊర్వశి వచ్చింది, తర్వాత ఎన్నో కవితా సంకలనాలు, వ్యాసాలు
కథలు, లలిత గీతాలు, సినీ సాహిత్యం చాలా రాశారు. అయితే కృష్ణశాస్త్రి గారి గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది కృష్ణపక్షమే. అసలు ఏంటి కృష్ణపక్షం? కాలాన్ని సంవత్సరాల్లో, మాసాలలో, పక్షాలలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉండేది శుక్లపక్షం అయితే, పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేది కృష్ణపక్షం. ఆ కృష్ణపక్షాన్నే ఈయన కవితా సంకలనానికి పేరుగా పెట్టారు. కానీ ఇందులో ఏ కవితకి కృష్ణపక్షం అనే పేరు లేదు. అంటే దినదినానికి తేజోవంతమవుతున్న చంద్రుడు కాక కాంతి విహీనుడవుతున్న చంద్రుడినే ఈయన ప్రాతిపదికగా తీసుకొని కృష్ణపక్షం అని పేరు పెట్టారు. కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో ఇది ప్రధానంగా మనం 4 మార్గాలు చూడొచ్చు, 4 పద్ధతులను గమనించవచ్చు. మొదటిది స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ ప్రాతిపదిక మీద రొమాంటిసిజం ఆవిర్భవించిందో ఆ స్వేచ్ఛ కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో కనిపిస్తుంది. స్వేచ్ఛ, ప్రకృతి, స్వేచ్ఛకి ప్రతిరూపాలైన విహంగాలు, మెరుపులు, ప్రవాహాలు, మేఘాలు, ఇటువంటి ఈయన కవిత్వంలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతిని వర్ణించడం అనేది ప్రాచీన సాహిత్యంలోనే ఉన్న మనం భావ కవిత్వంలో ప్రకృతి ఆరాధన చూస్తాం. ప్రకృతి ఆరాధన స్థాయి పెరిగి ప్రకృతిలో భాగమైపోవాలనుకోడు, ఒక ఊహాజనితమైన తనే ప్రకృతిగా మారాలనుకోడు. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై. అంటే మనిషి ఆకుగా మారతాడా, పువ్వుగా మారతాడంటే మారడు. అది ఒక అనుభూతి, భావకవిత్వపు యొక్క లక్షణం. ఇటువంటి కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే స్వేచ్ఛగాను. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అంటారు ఆయన. కలవిహంగమ పక్షములలో తేలియాడి, తారక మణులలో తారనై మెరిసి, మాయమయ్యెదను నా మధుర గానమున, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు. ముయలు దోనెలలోన పయనంబనర్చి, మిన్నెల్లో విహరించి మెరుపునై మెరిసి, పాడుచూ చింకునై పడిపోదు నెలకు, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు. తెలిమొబ్బు తెరచాటు చెలిచందమామ, జతగూడి దూబూచి సరసాల నాడి, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు. అవధులు లేని స్వేచ్ఛగాను. నక్షత్రాల్లో కలిసిపోతాను, మేఘాల్లో విహరిస్తాను, మెరుపుల్లో మెరుపునవుతాను, తారల్లో తారనవుతాను అని చెప్పే స్వేచ్ఛగాను. ఈయన కవిత్వంలో 2వ లక్షణం కరుణరసం. కృష్ణశాస్త్రి గారి కవిత్వం ప్రధానంగా కరుణరసంగానే నడుస్తుంది. అసలు నవరసాలలో కరుణరసం మనస్సుని హత్తుకున్నంతగా మరే రసం హత్తుకోదేమో. ఆదికవి వాల్మీకి అంటాడు, శోక శ్లోకత్వమాగత. అంటే బోయవాడు దెబ్బకి మగపక్షి కింద పడిపోతే పక్షి చనిపోయిన దానికంటే ఆడపక్షి యొక్క శోకం వాల్మీకిని ఎక్కువ కదిలించి అందులోంచే కవిత్వం వచ్చింది. ఉత్తర రామాయణాన్ని సంస్కృతంలో రాసిన భవభూతి ఏకో రస కరుణయేవా అంటాడు. అంటే నవరసాల్లో ఉన్న కరుణరసమే ప్రధానమైన రసం అని భవభూతి చెప్తాడు. రొమాంటిక్ పోయిటరీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షెల్లీ 29 సంవత్సరాలే బ్రతికాడు ఆయన. 29 సంవత్సరాలకే ప్రపంచానికి సరిపడ కవిత్వాన్ని అందించిన షెల్లీ, అవర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోజ్ ఆఫ్ సాడెస్ట్ థాట్స్ అంటారు. అంటే బాధాకరమైన ఆలోచనలోంచే మనకు మధురమైన పాటలు ఉద్భవించాయని షెల్లీ చెప్తున్నారు. కృష్ణశాస్త్రి గారు కూడా కరుణరస ప్రధానంగానే రాశారు. ఈయన ఆంధ్ర షెల్లీగా గుర్తింపు పొందారు. కవి తను పొందిన అనుభూతిని తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచినప్పుడు అది పాఠకులు చదివి అదే అనుభూతిని పొందగలిగితే అది గొప్ప కవిత్వం అవుతుంది. కృష్ణశాస్త్రి గారి కరుణరసం ఎంతగా ప్రజలలోకి చొచ్చుకుని పోయిందంటే చలం చెప్తాడు, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధని. అంటే ఆయన బాధ కవిత్వం ద్వారా ప్రతి హృదయాన్ని తాకింది. హృదయ నాళము తెగియే, నా హృదయ ధనము తొలగిపోయెను, జీవిత ఫలము సృక్కి నేలబడే, ఇక జీవింప నేల సఖుడా అంటారు కృష్ణశాస్త్రి. ఎవ్వరని ఎంతురో నన్ను, ఏ ననంత శోక బేకర తిమిర లోకైకపతిని అంటాడు. నాకు ఉగాదులు లేవు, నాకు వశస్సులు లేవు అంటారు. అంతేకాదు, మీరు మనసారగా ఏడవనీరు నన్ను అంటాడు ఆయన.
కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో మూడవది మనకి ప్రధానంగా కనిపించేది అంటే స్వేచ్ఛ ప్రకృతి మొదటిదైతే, కరుణ శోకం రెండోదైతే, మూడు ప్రేమ, ప్రణయం, ఊహాసుందరి, విరహం. ఇదంతా మనం మూడుదిగా చెప్పొచ్చు. సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు పేల విసురు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. అంటే పువ్వులు సువాసనలు ఎలా వెదజల్లుతాయో, చంద్రుడు వెన్నెలను ఎలా కురిపిస్తాడో, నీరు ఎలా పారుతుందో, గాలి ఎలా వేస్తుందో, నా హృదయం కూడా నిన్ను అలాగే ప్రేమిస్తుంది అంటాడు. ఈయన కృష్ణపక్షం తర్వాత ప్రవాసం తర్వాత ఓర్వశి ఊహాసుందరి. తన మనసును సోకిన ప్రతి సౌందర్యాన్ని, తన హృదయాన్ని పలకరించిన ప్రతి ప్రేమని పరిగెత్తికెళ్ళి ఏరి కూర్చి తెచ్చుకొని అదే ఊహాసుందరి ఓర్వశిగా చిత్రీకరించుకున్నానంటాడు కృష్ణశాస్త్రి. నాలుగవది ఆత్మాశ్రయం, ఆరాధన, ఈశ్వర భక్తి, ఈశ్వరుడు. ఇవన్నీ నాలుగవ దానిలా కనిపిస్తాయి. అంటే ప్రధానంగా ఈ నాలుగు, మిగిలినవి లేవని కాదు. ఆయన కవిత్వంలో మనకు ప్రధానంగా కనిపించేవి ఈ నాలుగు. కృష్ణశాస్త్రి గారు 1929లో రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిశారు. అక్కడి నుంచి వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో సాహితీ చర్చలు నడుస్తూ ఉండేవి. అందుకే 29 తర్వాత ఆయన కవిత్వంలో భావుకత మరింత పెరిగిందని చెప్తారు. అయితే కృష్ణశాస్త్రి గారు కేవలం భావకవి మాత్రమే కాదు, భావకవితా ఉద్యమకారుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త కూడా. హరిజనోద్ధరణ కార్యక్రమాలు నిర్వర్తించి ఎంతోమంది బంధువులతో దూరం పెట్టబడిన వాడు కృష్ణశాస్త్రి గారు. బ్రహ్మ సమాజ ప్రచారకుడిగా ఉండి ఆయన భావాలు, పిఠాపురం రాజా వారి భావాలు సరిపోక స్వేచ్ఛాజీవి అయిన కృష్ణశాస్త్రి గారు పిఠాపురం రాజా వారి దగ్గర నుంచి బయటకు వచ్చి రకరకాల ఉద్యోగాలు చేశారు. అంటే రమారమి కృష్ణశాస్త్రి, దేవులపల్లి వారి కుటుంబం రమారమి 400 సంవత్సరాల పాటు పిఠాపురం రాజా వారి ఆస్థానంలో ఉన్న ఈయన స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చి అభిప్రాయాలు కుదరక అక్కడి నుంచి బయటకు వచ్చేసేవారు. అంతేకాదు వివాహ వేదికలు ఏర్పాటు చేసి ఎంతోమంది వేశ్యలకు వివాహం చేయించిన వారు కృష్ణశాస్త్రి గారు. 1951లో బిఎన్ రెడ్డి గారి ద్వారా కృష్ణశాస్త్రి గారు సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. మొట్టమొదటిగా మల్లేశ్వరికి పాటలు రాశారు. కృష్ణశాస్త్రి గారి తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు రాశారు. మొదటిలో కొన్ని సినిమాలకు మాటలు కూడా రాశారు, కానీ ఎక్కువగా పాటలకు మాత్రం పరిమితం అయ్యారు. అయితే మొత్తం అంతా కలిపి ఆయన రాసిన పాటలు 200 లోపే, 160 170 ఉంటాయి. కానీ ఎన్నో గొప్ప పాటలు రాశారు. తెలుగు సినీ సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడిపోయగలిగే పాటలు రాశారు. అంతేకాదు తెలుగు సినీ సాహిత్యపు యొక్క స్థాయిని పెంచే పాటలు రాయగలిగారు. మొట్టమొదటిగా మల్లేశ్వరి తీసుకుంటే పరుగులు తీయాలి అంటే ఆయన పాటలు అన్ని గొప్ప పాటలైనా కొన్ని పాటలు చెప్పాలంటే ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, కోతి బావకు పెళ్ళంట, మనసున్న మల్లెల మాలలూగినే, ఇవన్నీ మల్లేశ్వరిలో పాటలు. మల్లేశ్వరిలో పాటలు మొత్తం ఆయనే రాశారు. సడిసేయకే గాలి రాజమగటోలో పాట, నేలతో నింగి అన్నది మంచి రోజులు వచ్చాయిలో పాట, ఇది మల్లెల వేళయని సుఖదుఖాలు, అలాగే సుఖదుఖాల్లో మేడంటే మేడా కాదు. అంతేకాదు కృష్ణశాస్త్రి గారు ఒక సందర్భానికి పాట రాశారంటే ఆ సందర్భానికి ఎప్పుడు మనకి కృష్ణశాస్త్రి గారి పాటే గుర్తొస్తుంది. తర్వాత ఎన్ని పాటలు వచ్చినా. కార్తీక మాసం కార్తీక దీపం చూస్తే ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం కృష్ణశాస్త్రి గారు రాసింది. అలాగే గోరింటాకు మనం చూస్తే గోరింటా పూసింది కొమ్మ లేకున్నా, మావి చిగురు తినగానే కోయిల పలికేనా, అంటే ఎన్నో గొప్ప పాటలు. ప్రతి రాత్రి వసంత రాత్రి అనే ఏకవీరులో రాసిన కుశలమా నీకు కుశలమేనా బలిపేటలో, చాలా గొప్ప గొప్ప పాటలు ఉంటాయి కృష్ణశాస్త్రి గారి పాటలు. నాకు అన్నీ గుర్తులేవు. అలాగే ఉండమ్మ బట్టు బెడతలో రావమ్మ మా లక్ష్మి రావమ్మ, అడుగడుగున గుడి ఉంది, భాగ్యరేఖలో నీ ఉండేదా కొండ పైన సామి, ఎన్నో గొప్ప పాటలు. అలాగే కృష్ణశాస్త్రి గారు కాలేజీ ప్రార్థనా గీతంగా రాసిన దేశభక్తి గీతం జయ జయ భారతి జనయిత్రి దివ్యదాత్రి, అది తెలుగునాటే కాదు
దేశంలోని గొప్ప దేశభక్తి గీతాల్లో ఒకటిగా నిలబడిపోయింది. అంతేకాదు కూచిపూడి నృత్యాల్లో ఎక్కువగా ప్రదర్శింపబడే చాలామంది కూచిపూడి యొక్క సంప్రదాయ గీతం అనుకునే కొలువైతివా రంగసాయి పాట కూడా కృష్ణశాస్త్రి గారు రాసిన పాటే. 1964 సంవత్సరంలో కృష్ణశాస్త్రి గారికి గొంతు క్యాన్సర్ వచ్చి ఆయన మాట పోయింది, మాట్లాడలేకపోయేవారు. అయినా సినిమాలకు పాటలు రాసేవారు. ఆయన గొంతు మూగబోయిన మాటలు ఆపలేదనే చెప్పాలి. ఆయన కూడా ఎప్పుడు పుస్తకం పెన్ను ఉండి ఆయన రాస్తూ మాట్లాడుతూనే ఉండేవారు. అసలు కృష్ణశాస్త్రి రూసో అంటే రొమాంటిసిజానికి ఫాదర్గా చెప్పబడే రూసో చెప్పిన దానికి కృష్ణశాస్త్రి గారు నాకు ప్రతీకలా కనబడతారు. రూసో అంటాడు, మనిషిలో 2 విభిన్నమైన లక్షణాలు ఉంటాయంటాడు. ఒకటి తనలో తను ఉండడం, 2 సమాజంతో కలిసి ఉండాలనుకోడు. తనలో తను ఉండాలనుకుంటాడు, సమాజంలో ఎప్పుడూ కలిసి ఉండాలనుకుంటాడు. కృష్ణశాస్త్రి గారిలో మనకు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వం చూస్తే ఆయన ఆత్మాశ్రయం చాలా ఎక్కువ కనబడుతుంది. ఆయనలో ఆయన ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడూ ఉంటూనే నలుగురితో కలిపి ఉండడానికి ఇష్టపడుతూ ఉండేవారు. అందుకే ఆయన అలా రాస్తూనే ఉండేవారు. కొన్ని వందల వేల పుస్తకాలు రాశారట. 64 నుంచి ఆయన 1980 వరకు ఉన్నారు. 64 నుంచి 80లో కాలం చేశారు. 80 ఫిబ్రవరిలో ఎన్నో వందల వేల పుస్తకాలు ఆయన మాట్లాడడానికి రాసి ఉన్నాయి. ఇంచుమించు 50 ఏండ్ల పాటు కూసి ఉన్నాను సభల్లో కోయిల వలె, అలసిపోయి తనిక కూయనంచు తాను మూగవోయిను వయసుతో గళంబు. 1980 ఫిబ్రవరి నెలలో కాలం చేసినప్పుడు నేను ఇంకా స్కూల్లో ఉన్నాను. నాకు బాగా గుర్తు. ఈనాడులో మొదటి పేజీలో వచ్చింది ఆయన బొమ్మతో, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అని హెడ్డింగ్ పెట్టారు ఆయన లైన్తోనే. కృష్ణశాస్త్రి గారు ఎంతోమంది కవులకు ప్రేరణ. తిలక్ చెప్తాడు, నేను అనుభూతి కవిని అని బల్లగుద్ది చెప్పుకున్న తిలక్ అనుభూతి కవిత్వం కూడా భావకవిత్వంలోంచి వచ్చింది. కవిత్వం గురించి చెప్తూ, కవిత్వం అంటే కాళిదాసుకు తెలుసు, పెద్దనకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అంటాడు. మొదటిలో కృష్ణశాస్త్రి గారి నుంచి, తర్వాత శ్రీశ్రీ నుంచి ప్రేరణ పొంది కవిత్వంలోకి నేను వచ్చానంటాడు తిలక్. అంతేకాదు, ఆ శ్రీశ్రీ కూడా కృష్ణశాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది కవిత్వంలోకి వచ్చిన వాడే. నాటి శ్రీశ్రీ నుంచి నేటి గోరేటి వెంకన్న వరకు ఎంతోమంది కృష్ణశాస్త్రి గారి కవిత్వం నుంచి ప్రేరణ పొంది కవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, కృష్ణశాస్త్రి గారికి కవిత్వానికి అభిమానులు కాదు. ఆ రోజుల్లో ఎంతోమంది వర్ధమాన కవులు కృష్ణశాస్త్రి గారి యొక్క వేషాన్ని కూడా అనుకరించేవారు. ఆయన గిరజాల జుత్తు, శాలువా కప్పుకొని ఆయన ప్రభావం కవుల మీద, తెలుగు సాహిత్యం మీద ఎప్పటికీ మర్చిపోలేంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.